ఓ రోజు ఎర్రటి ఎండలో సైకిల్ తొక్కుకుంటూ అసెంబ్లీకి వచ్చాడు ఓ సాదాసీదా వ్యక్తి. ఎండల వల్ల ఒళ్లంతా చెమటలు పట్టేసిందతనికి. సైకిల్ మీద రావడాన్ని చూసి అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ని ఆపేసే ప్రయత్నం చేశారు. ఇదంతా గమనించిన అక్కడి ఉన్నతాధికారులు పరిగెత్తుకుంటూ వచ్చి సెక్యూరిటీకి చివాట్లు పెట్టి సైకిల్ మీద వచ్చిన ఆ వ్యక్తిని దగ్గరుండి లోపలికి పిలిచారు. అయితే అప్పటి వరకు అతన్ని ఆపిన సెక్యూరిటీ సిబ్బంది కూడా రాజ మర్యాదలతో స్వాగతం పలికారతనికి. తిరిగి అదే సాదాసీదా వ్యక్తి బయటికి వస్తున్నప్పుడు ఖద్దరు దుస్తులతో ఉన్న ప్రముఖ నాయకుడు ఇతనికి వీడ్కోలు పలికాడు. ఆ వీడ్కోలు ఇచ్చిన వ్యక్తి నాటి ముఖ్యమంత్రి. వీడ్కోలు అందుకున్న సాదాసీదా సైకిల్ పై వచ్చిన వ్యక్తి నాటి ప్రతిపక్ష నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య. ఇవి నాడు పార్టీలకు కాకుండా వ్యక్తులకు, పదవులకు ఇచ్చిన గౌరవ మర్యాదల తీరుతెన్నెలు. నాయకుడు అంటే నిలువెత్తు స్వార్థం, కుట్రలు, కుతంత్రాలకు మారుపేరుగా నిలిచిన రోజులివి. పార్టీల గెలుపుకు నానా గడ్డి కరవడానికి సిద్ధపడే దుస్థితి. అయితే ఓ నాయకుడు నిజంగా ప్రజాసేవ కోసం తప్పిస్తే ఎలా ఉంటుందో తెలియజెప్పే జీవితమే కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారిది. రాజకీయం అంటే ఆస్తులు కూడబెట్టుకోవడం అని ఆలోచించే వాళ్ళు ఈ తరం నేతలైతే, ఉన్న ఆస్తి మొత్తం బడుగు బలహీన వర్గాలకే రాసిచ్చిన నేత సుందరయ్య గారు. ఎక్కడికి వెళ్లినా మంది మార్బలంతో, చుట్టూ హంగామాతో ఉండాలనేది ఈనాటి రాజకీయ నేతలైతే, అసెంబ్లీకి కూడా సైకిల్ మీద వచ్చేంత సింప్లిసిటీ సుందరయ్య గారి సొంతం. అధికారం చేతిలో ఉందని ఆడపిల్లలే లొంగదీసుకునే నేతలున్న ఈ గడ్డపై తనకి పిల్లలు పుడితే ఎక్కడ తనలో స్వార్థం పెరిగి ప్రజాశ్రేయస్సుని పట్టించుకోలేనేమో అని పెళ్లి కాకముందే పిల్లలు పుట్టకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న గొప్ప మానవతావాది సుందరయ్య గారు. ఇక పుచ్చలపల్లి సుందరయ్య నెల్లూరు జిల్లాలోని ఓ కుగ్రామంలో భూస్వామ్య కుటుంబంలో నుంచి వచ్చారు. డబ్బున్న వాళ్ళకే ఆ ఊర్లో అన్ని మర్యాదలు, కులభేదాలు పుష్కలంగా ఉండేవి. తక్కువ కులం వాళ్ళని దగ్గరికి రానిచ్చేవాళ్లే కాదు. అంతేకాకుండా ఆ ఊర్లో ఆరోగ్య సదుపాయాలు కూడా ఉండేవి కావు. ప్రత్యేకించి ప్రసూతి సౌకర్యాలు లేక మహిళలు ప్రసవ వేదనతోనే కన్నుమూసేవారు. ఈ పరిస్థితిని చూసి చలించిపోయిన పుచ్చలపల్లి గారు స్వయంగా మంత్రసానితనం నేర్చుకున్నాడు. ఈ క్రమంలో తానే స్వయంగా ఎందరో మహిళలకు మంత్రసానితనం చేశాడు కూడా. సుందరయ్య గారి అస్తవాసి మంచిది. ఆయన చేత్తో పురుడు పోసుకుంటే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారన్న పేరు తెచ్చుకున్నారు. స్వయంగా భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చిన సుందరయ్య అదేం విచిత్రమో ఏమో గాని ఆలోచనంతా నిత్యం పేదలు, బడుగు బలహీన వర్గాల గురించే. ఆ రోజుల్లో కులం తక్కువ వాళ్ళని ఎంత దారుణంగా చూసేవారో ఆయన స్వయంగా కళ్ళతో చూశారు. అప్పటి నుండి ఆయనకు కులం అంటే విరక్తి. ఓసారి పుచ్చలపల్లి సుందరయ్య గారింట్లో పెళ్లి జరుగుతుందట. అట్టహాసంగా విందు భోజనం కూడా సిద్ధం చేశారట. ఊర్లో పలుకుబడి ఉన్న పెద్ద కులాల వారంతా వచ్చేశారు. అయితే సుందరయ్య గ్రామంలోని దళితులను కూడా భోజనానికి పిలవాలని కోరారు. ఇంట్లో వారు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. దాంతో ఆగ్రహించిన సుందరయ్య గారు దళితులు తినని ఆహారం ఇంకెవరూ తినకూడదని ఆ భోజనం మొత్తంలో ఇసుక కలిపేశారంట. అంతేకాదు అప్పట్లో దళితులు నీళ్లు ముట్టుకోకూడదని ఆంక్షలు వేసేవాళ్ళు. కానీ ఆ గ్రామ పెద్దలను ఎదిరించి దళితులు ఆ గ్రామ బావి నీళ్లు తీసుకునే సౌకర్యం సుందరయ్య కల్పించారు. కిరాణా దుకాణాల్లో దళితుల పట్ల చూపే అంటరానితనం సహించలేకే తానే స్వయంగా దళితవాడల్లో కిరాణా దుకాణం నిర్వహించేవారు. కుల వ్యవస్థను కంపరంగా భావించే ఇతని అసలు పేరు పుచ్చలపల్లి సుందర రామిరెడ్డి. కానీ అందులో రెడ్డి అనే కుల సూచికను తొలగించుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు. అయితే గాంధీజీ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చిన ఆయన అప్పటి వరకున్న రాజకీయాలకు భిన్నంగా ప్రజల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఎన్నో ఉన్నత పదవులు చేపట్టినప్పటికీ వాటిని బాధ్యతగా భావించారే తప్ప హోదా అనుకోలేదు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సందర్భంలోనూ, కమ్యూనిస్టు పార్టీపై ఆంక్షలు విధించిన సందర్భంలోనూ అజ్ఞాతంలో గడిపిన సుందరయ్య ఆ సమయంలో ఆయన కనబరిచిన నైతిక విలువలు, ఆదర్శ జీవితం నేటి తరానికి ఏనాటికైనా ఆదర్శప్రాయమే. 72 జీవన యానంలో 60 ఏళ్ల పాటు పేద ప్రజానికం కోసం, కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణం కోసం, కార్మిక కర్షక జీవితాలలో వెలుగు నింపడానికి కృషి చేసిన అసాధారణ వ్యక్తిత్వం గల సుందరయ్య గారు స్వయంగా కవి కూడా. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రతో పాటు విప్లవ పదంలో నా పయనం అనే పుస్తకాన్ని కూడా రచించారు. కుటుంబానికి దూరమై తాను నమ్మిన ఆశయాల కోసం, కార్మిక లోకాలకు చేరువైన సామాజిక విలువలతో కూడిన పోరాట యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య. అలాంటి నేతని నేటి తరం స్ఫూర్తిగా తీసుకుని ప్రశ్నించడం, పేదల పక్షాన పోరాటం నేటి యువతర, విద్యార్థులు, మేధావులు, రాజకీయ పక్షాల కనీస బాధ్యత. ఇక ఒక్క మాటలో సుందరయ్య గారి గురించి చెప్పాలంటే పుట్టు జమీందార్. కానీ చివరికి 2 జతల బట్టల్ని మాత్రమే మిగిల్చుకున్నారాయన. తన అంతిమ రోజుల్లో మిగిలిందంతా సమాజానికి ఇచ్చేశాడు ఈ మహా మనిషి. సమాజమే తన కుటుంబమని, తనను గాఢంగా ప్రేమించిన వ్యక్తిని కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న తర్వాతే భార్యగా స్వీకరించారు. ఆర్థిక సంబంధాలైన ఇప్పటి కాలంలో ఈ మనిషిని తిక్కలోడు, పిచ్చోడు అని అనుకుంటారేమో, కానీ గతం లేని వర్తమానం ఉండదు. ఈ రోజు మనం బ్రతుకుతున్న ఈ బ్రతుకుకి ఓ రకంగా అలాంటి నేతలే కారణం. వాళ్ళని స్మరించుకోవడం మన కనీస బాధ్యత.
ఈ వీడియోని అందరికీ షేర్ చేసి మర్చిపోయిన ఆ మహానుభావుణ్ణి భావితరాలకు మరోసారి గుర్తు చేద్దాం. మరి పుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.